నమస్తే మాస్టర్స్. నా పేరు లావణ్య. మరణం మధురం అనే అద్భుతమైన పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన స్వర్ణలత గారికి, అట్లాగే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో తన జీవితాన్ని తన జీవితం చిన్న వయసులోనే అంతమైపోయిన తర్వాత పైలోకాలకి వెళ్ళి ఎందుకు ఇలా జరిగింది, నేను ఇంత చిన్న వయసులోనే మరణించడం ఏంటి, అసలు మరణం అంటే ఏంటి, భూలోకంలో ఎవరికి ఏమీ మరణం గురించి చెప్పరు, ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకొని తీరాలి, మరణం అంటే చాలా మరణించిన తర్వాత పైలోకాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది, ఏమాత్రం భయం లేదు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని ఖచ్చితంగా అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో జోర్డన్ అనే ఆయన మనకి ఈ విషయాన్ని తన ఆత్మరూపంలో తెలియజేశారనమాట. కాబట్టి ఆయనకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈరోజు 9వ అధ్యాయంలో తర్వాతి భాగం, మరణం తరువాత సర్వాత్మ లోకాన్ని దర్శించడం. మనం ముందేమో ఊహించడం అని చెప్పారు కదా, ఆత్మలోకాన్ని ఎలా ఊహించాలి, మరణానికి ముందే ఆవలి జీవితాన్ని ఊహించడం అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మరణం తర్వాత సర్వాత్మ లోకాన్ని దర్శించడం అన్నమాట. ఇప్పుడు మీరు భౌతిక శరీరాన్ని వదిలి దూరంగా లాగబడుతున్నట్లుగా భావిస్తూ బూడిద రంగు గల అశాశ్వతమైన లోకాల మధ్య స్థలాన్ని చేరుతారు. ఓకే, ఇప్పుడు మనం నిజంగా మరణిస్తే ఎలా ఉంటుందో ఆ ప్రయాణం ఏంటో మనం చూస్తున్నాం అన్నమాట. చక్కగా అది ఆకారం అంచులు లేకుండా అస్పష్టంగా అనుభూతి చెందుతారు. ఈ తలంలో మీరు విషయాలను తయారు చేస్తారు. మీరు దేవదూతలు మరియు ఋషుల సమాధులను మొత్తం మతాన్ని సృష్టించవచ్చు. మీరు ఈ ప్రపంచంలోకి ఏ కారణంతో ప్రవేశించారో, ఇప్పుడు పూర్తి ఓటమి మరియు పాపంతో కానీ గర్వించదగిన వారుగా నిజాయితీగా దానిని వదులుతున్నారో అన్న కథను సృష్టించవచ్చు. లోకాల మధ్య ఉన్న పేలవమైన కాంతిలో మీరు శూన్యవాదానికి నమ్మక రాహిత్యానికి కూడా రుజువులు కనుగొనవచ్చు. ఈ ప్రదేశం మీరు ఏదైనా ప్రసరింపచేయగల ఖాళీ తెర కనుక అన్నీ సాధ్యమే. సో పైలోకానికి మనం ఎలా వెళుతున్నాము అంటే శరీరాన్ని వదిలిపెట్టేసినప్పుడు ఏదో బలవంతంగా మనలోంచి లాగుతున్నట్టు, అంటే ఈ శరీరంలోంచి ఆత్మ బలవంతంగా లాగబడినట్లుగా మనకి అనిపిస్తుంటుంది అన్నమాట. ఇది ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు మన ఆత్మ బయటికి వెళుతుంది. అట్లాగే నిద్రపోయేటప్పుడు కూడా, ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మన ఆత్మ బయటికి వెళ్ళి విహరించేసి మళ్ళీ నిద్ర లేసే టయానికి వస్తుందన్నమాట. సో ఆ ప్రతిరోజు జరిగే ప్రక్రియ ఇది. కాకపోతే మరణానికి నిద్రకి తేడా ఏంటి అంటే ఇది శాశ్వతంగా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది, అంతే తేడా. సో అది మన ఒక భౌతిక శరీరంలోంచి వదిలి దూరంగా లాగబడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అది బూడిద రంగు గల, అంటే ఒక పొగ అన్నమాట. ఒక పొగలాగా, బూడిద రంగు గల ఒక పొగలాగా ఉండే ఆ ప్రదేశానికి మనం వెళతామన్నమాట. దానికి ఆకారం ఉండదు, అంచులు ఉండవు. అంటే మన శరీరం కదా, మన చైతన్యంలో ఉన్నాం మనం, ఇంకా భౌతిక శరీరం లేదు. మనకి ఒక ఆకారము లేదు, ఒక అంచులు లేదు, అస్పష్టమైన అనుభూతితో ఉంటాము అని చెప్పారు. ఆ తలంలో మనం ఏది అనుకుంటే అది తయారు చేయగలము. ఏమేమి తయారు చేయగలము అంటే ఎంతెంత గొప్ప విషయాలైనా మనం సృష్టించగలము అని చెప్పడానికి ఉదాహరణగా ఏమన్నారంటే, మనము దేవదూతలు, ఋషులు, సమాధులను లేదా మొత్తం మతాన్ని సృష్టించవచ్చంట. అంటే ఒక కాన్సెప్ట్ని తయారు చేయవచ్చు, ఒక ప్రభంజనాన్ని సృష్టించవచ్చు. ఒక మతము అంటే ఏంటి, కొన్ని లక్షల మంది కొన్ని తరాల వరకు ఆచరించే ఒక అభిమతం, అటువంటి దాన్ని మనం సృష్టించవచ్చు అన్నమాట పైలోకంలో ఉండి. అట్లాగే ఏ కారణంతో అయితే మనం భూమి మీదకి వెళ్ళామో అది పూర్తిగా నిర్వర్తించామా, ఓడిపోయామా, లేకపోతే పాపాన్ని కూడగట్టుకున్నామా, లేకపోతే ఎంతో చక్కగా ప్రవర్తించి జీవిత ధ్యేయాన్ని చక్కగా నిర్వర్తించి గర్వించదగిన వాళ్ళుగా తయారయ్యామా,
నిజాయితీగా ఉన్నామా, ఇవన్నీ కూడా మనము మన గమనించుకోవచ్చు అనమాట. పైన ఉండి ఇవన్నీ గమనించవచ్చు. అట్లాగే మనుషుల్ని ప్రేరేపించి వాళ్ళ అంటే మనిషి యొక్క చైతన్యాన్ని ప్రేరేపించి అటువంటి జీవితాన్ని కూడా సృష్టించవచ్చు. లోకాల మధ్య ఉన్న పేలవమైన కాంతిలో మీరు శూన్యవాదానికి, నమ్మక రహిత్యానికి కూడా రుజువులు కనుగొనవచ్చు. అంటే సమస్తం మన అంతరంగంలోకి వెళ్ళిపోయి, మనుషుల యొక్క అంతరంగంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచనలు అన్నిటినీ గమనించి, వాళ్ళ ఆలోచనల్ని ప్రేరేపించి, వాళ్ళ ప్రవర్తనలో మార్పు తెచ్చి ఇవన్నీ కూడా మనం పైలోకాల నుంచి చేయవచ్చు అనమాట. ఇక్కడ భౌతిక తత్వం అంటూ లేదు, పంచభూతాలు లేదు కదా. ఏమన్నారంటే ఖాళీ తెర, అంటే అంతా కూడా ఒక క్యాన్వాస్ అని అనుకోవచ్చు, ఒక పేపర్, ఒక క్యాన్వాస్ అనుకోవచ్చు. మనం ఎట్లా కావాలంటే అట్లా బొమ్మలు చిత్రించవచ్చు. అదేవిధంగా ఈ పైలోకము అనేది ఏంటంటే ఏది కావాలంటే అది అప్పటికప్పుడు మనం సృష్టించుకోవచ్చు. కాబట్టి అన్నీ సాధ్యమే అని చెప్తారు. ఈ వలసలో ఆత్మ యొక్క పని మొట్టమొదటి కాంతి జాడల కోసం సహనంగా ఎదురు చూసే నావికుడు వలె ఎదురు చూడటమే. ఆ కాంతియే ప్రేమ. చాలామంది ఒక శబ్దాన్ని కూడా వింటారు, అది కూడా ప్రేమే. మీ మార్పు కోసం మీరు ఎంపిక చేసుకున్న ప్రతిబింబాలు మీరు భూమి మీద ఆనందించిన వాటికి సంబంధించినవై సాంస్కృతిక మరియు మత చిహ్నాలు చేరి ఉండవచ్చు. మీరు దానిని ఒక సినిమాలాగా అనుభూతి చెంది మీకు ఇవ్వబడిన దృశ్యాన్ని అనుమతించండి. మీరు సినిమాతో నిష్క్రియాత్మకంగా ఉంటే దర్శకుడు ప్రతిబింబాలు ఇవ్వడానికి సిద్ధపడి పాత్రలను పరిచయం చేసి నటనను సృష్టిస్తారు. దర్శకుడు అంటే నిర్దేశకుడు, పాత్రలను పరిచయం చేయడము అంటే గత జన్మల నుంచి వచ్చిన ప్రియతములను సృష్టిస్తారు. మీరు విషయాలను కలపడం మొదలు పెడితే ఆవల జీవితం ఏ విధంగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారో ఆ చిత్రాలు, తీర్పు లేక శిక్షణకు చెందిన చిత్రాలు, మీరు సందిగ్ధానికి గురి అవుతారు. మీ ఆలోచనలు మరియు చిత్రాలు మీ ఓదార్పు కోసం ఎంపిక చేయబడిన చిత్రాలతో ఢీకొంటాయి. ఓకే, ఇది కొంచెము అర్థం చేసుకోవాలి. నేను ఒక సినిమా చూశాను, ఆ సినిమాలో ఇది స్పష్టంగా వాళ్ళు అన్ని పైలోకాలకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అంత చక్కగా చేశారనమాట. మనకి వీలైతే ఆ సినిమా ఒకసారి చూద్దామని మన క్లాసుల్లోనే. సో అది చూడటం వల్ల నాకు ఒక అవగాహన వచ్చింది. ఏం చెప్తున్నారంటే ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనకి మన సినిమాని మనకు చూపిస్తారనమాట. అంటే ఈ భూమి మీద మనం అప్పుడే జీవించి ఉన్న జన్మ ఏదైతే ఉంటుందో ఆ జన్మ తాలూకు అనుభవాలు, గత జన్మకు సంబంధించిన విషయాలన్నీ, సందర్భాలు, మన ప్రవర్తన, మన చుట్టుపక్కల వాళ్ళు ఉండేది అన్నీ చూపిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మన జీవితంలో మనం ఒక వ్యక్తిని శత్రువుగా భావిస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళు మనకి ఎంతో అన్యాయం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, చాలా బాధ పెట్టారు, నరకాన్ని చూపించారు, ఇట్లా ఏదో ఒకటి ఉండడం వల్ల వాళ్ళని మనం శత్రువుగా చూస్తున్నాం. అది మనకి జీవితాంతం అటువంటి భావనలతోనే మనం జీవించి చివరికి మరణించాము. తీరా పైకి వెళ్ళిన తర్వాత ఏం కనిపిస్తుందంటే వాళ్ళు చూపిస్తారన్నమాట. ఏదైతే మనకి కోపాన్ని, మొత్తం మన ఆలోచనలు, బాధ ఇవన్నీ కలిగించే విధంగా ఎవరైతే ప్రవర్తించి మనం జీవితాంతం అదే గడిపామో ఆ విషయాన్ని, ముఖ్యమైన విషయం అది జీవితంలో. ఎందుకంటే దానివల్ల మనం ప్రవర్తన మారిపోతుంది, మన అలవాట్లు మారిపోతాయి, మనం పలానా చోటికి వెళ్ళము, ఇట్లాంటి ఎన్నెన్నో మారిపోతాయి అనమాట ఒక వ్యక్తిని మనం నమ్మేదాన్ని బట్టి. కాబట్టి అంత ప్రాముఖ్యత ఉన్న సందర్భం కాబట్టి ఖచ్చితంగా పైలోకాలకి వెళ్ళిన తర్వాత చూపిస్తారు. ఆ చూపించినప్పుడు మనం ఏమనుకుంటాం, అదిగో వచ్చాడు, ఈ శత్రువు వచ్చాడు అని మనం అనుకుంటాం. అదే మనకి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోయింది కాబట్టి. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఎలా అంటే వాళ్ళు కూడా ఒక దివ్యాత్మ స్వరూపులు. వాళ్ళు యాక్చువల్గా మనలో మార్పు రావడం కోసం వాళ్ళు అలాంటి జన్మ తీసుకున్నారు. వాళ్ళ ఆత్మ తప్పు ప్రవర్తన చేయడానికి వాళ్ళ ఆత్మ అనుమతించడం లేదు, అయినా కూడా బాధపడుతూ వాళ్ళు అలా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నారు. వాళ్ళ అంతరంగంలో మన మీద ఎటువంటి కోపము, ద్వేషము లేదు. ఎందుకంటే మన అంతరంగంలోకి వెళ్ళి చూడగలుగుతాం అన్నమాట. మనసులో లోపల ఉండే
భావాలన్నీ కూడా మనకు అర్థమవుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ ఆ, కనిపిస్తాయి అన్నమాట. కనిపించినప్పుడు సినిమా చూసినట్టే చూపిస్తారనమాట. అక్కడ ఒక 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 స్క్రీన్ లాంటిది పెట్టి దాని మీద మన జీవితాన్ని మొత్తం ఒక ముఖ్యమైన సంఘటనలు ఇవన్నీ చూపిస్తారు. చూపించినప్పుడు మనం చాలా సందిగ్ధానికి గురవుతాం. అదేంటి, నేను అనుకున్నది ఒకటి ఇక్కడ వేరే జరుగుతుంది ఏంటి అని అనిపిస్తుంది అనమాట. మన ఆలోచనలకి, మన నమ్మకాలకి, మన జ్ఞాపకాలకి, అక్కడ చూడబడిన చిత్రాలకి ఎంతో వ్యతిరేకత ఉంటుంది. ఒకటి అనుకున్నది ఇంకోటి పూర్తిగా వ్యతిరేకం అనమాట. నేను ఆ సినిమాలో చూసినది ఒకటి చెప్తాను. ఆ ఆ సినిమాలో ముఖ్యమైన పాత్ర ఎవరంటే ఒక డాక్టర్ అనమాట. ఆ డాక్టరు ఎప్పుడు కూడా డబ్బు పిచ్చి ఉన్న వ్యక్తి అనమాట. వీళ్ళందరికీ సేవ చేయాలి, వీళ్ళందరూ బాగుండాలి అని కాకుండా తన సమయాన్ని డబ్బు కోసమే కేటాయిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఒక ముసలి జంట వస్తారు. ఆ హాస్పిటల్కి ఎప్పుడు ఒక ముసలి జంట వస్తారన్నమాట. ఆ భర్తకి అనారోగ్యం ఉంటుంది, ఆ భార్య తీసుకొని వస్తుంది. వాళ్ళిద్దరూ ఈ డాక్టర్ని ఎంతగానో నమ్ముతారన్నమాట. ఎంతగానో నమ్ముతారు, ఎంతగానో ప్రేమిస్తారు. ఈ డాక్టర్ చాలా చల్లగా బాగుండాలి, వాళ్ళ కుటుంబం అంతా ఎంతో బాగుండాలి, ఎందుకంటే వీళ్ళు ఎంతమందికో సేవ చేస్తున్నారు, నిస్వార్థంగా పనిచేస్తారు. ఆ డాక్టర్ అంటే ఆమెకి పిచ్చి అభిమానం అనమాట. ఆ విషయము ఈయనకి బతికి ఉండేటప్పుడు తెలియదు. ఆవిడ రావడంతోనే వాళ్ళు అబ్బా వీళ్ళు వచ్చారా అనేసి రిసెప్షన్లో ఉండే ఆమెకి చెప్తారన్నమాట, వీళ్ళని ఎట్లయినా పంపించేసేయి, వీళ్ళు గంటలు గంటలు నా సమయాన్ని తినేస్తారు, అనారోగ్యం పోయేది లేదు పెట్టేది లేదు, ఊరికే వీళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, నా టైం వేస్ట్ చేస్తారు, విసిగిస్తారు అని చిరాకు పడుతూ ఉంటాడనమాట ఆయన. వాళ్ళ ముందు మాత్రం నటిస్తాడు, కానీ తన ఎంప్లాయీతో వీళ్ళని పంపించేసా అన్నట్టు చెప్తూ ఉంటాడు, సైగ చేస్తుంటాడు. ఆమెమో ప్లీజ్ వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మాట్లాడండి అనేసి ఆమె సైగ చేస్తూ ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. ఆ డాక్టరే చనిపోతాడు, పైలోకాలకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆ స్క్రీన్ మీద తన జీవితాన్ని చూసేటప్పుడు ఆ ముసలావిడ ప్రార్థన చేయడం చూస్తాడు. అంటే తన మనసులో ఆవిడ ఎంతగా ప్రార్థన చేస్తుందంటే ఆ డాక్టర్ కుటుంబం చాలా బాగుండాలి, వాళ్ళు ఎంతో జీసస్ వాళ్ళని బాగా చూడాలి, వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, ఆ డాక్టర్ చాలా మంచివాడు అని ప్రార్థన చేస్తూ ఉంటుందన్నమాట ఆమె. అది చూసి తనకి మనసు అసలు ఎలా అంటే ఎంత పశ్చాత్తాపానికి గురి అవుతాడంటే, చీచీ నేను అసలు ఎలాంటి జీవితాన్ని గడిపాను, దేనికి ప్రాముఖ్యతనిచ్చాను, నా చుట్టూ ఉండేవాళ్ళని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను ఉండాల్సిన విధంగా ఉండలేదు అనేసి పైకి వెళ్ళిన తర్వాత ఆయనకి అది చూడడం వల్ల అర్థమవుతుంది. అదనమాట. అంటే మనం ఈ దృష్టి ఏదైతే సృష్టిలో ఇది ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనే దృష్టితో చూస్తుంటామో అది వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఉండదంతా ఒకటే చైతన్యం, అంతా కూడా దైవమే కదా. ఆ చైతన్యాన్ని ఉన్న మూల చైతన్యంలో ముక్కలు ముక్కలుగా విడిపోయి మనం ఇక్కడికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయడం కోసం వచ్చాము. కాబట్టి మన చైతన్యం ఒక్కటే, సంకల్పాలు వేరు, మన జీవిత ధ్యేయాలు వేరు, మార్గాలు వేరు. కాబట్టి ఒక్కొక్కరు ఆలోచనలు కూడా వేరుగా ఉంటాయి కదా లావణ్య. ఏంటమ్మా? ఆలోచనలు కూడా వేరుగా ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు నేను డాక్టర్ అలాగా అనవసరమైన ఆలోచనలు ఆలోచించాడు కాబట్టి మీదకి వెళ్ళాక తెలుసుకున్నాడు. అదే ఆలోచనలు కూడా వేరు వేరుగా ఉంటాయి, వాటిని బట్టి అది పైకి అయితే మనం మీదకి వెళ్ళిన తర్వాత చాలా వరకు సత్యాలు తెలుసుకుంటాం. కరెక్ట్, అంతే. మనం ఇక్కడ తెలుసుకోలేని సత్యాలు చాలా తెలుసుకుంటాం అన్నమాట పైన. అవునమ్మా, వెరీ గుడ్. ఒకసారి ఆ సినిమా చూడడానికి ప్రయత్నం చేద్దాము. అది కనుక దొరికితే ఆన్లైన్లో పెట్టుకొని అది ఇంగ్లీష్లో ఉంటుంది, మనం తెలుగులో చెప్పుకుంటూ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఒక మన పిఎస్ఎస్ఎంలోనే పత్రిజీ చెప్పిన ధ్యానము ఆనాపానసతి ధ్యానాన్ని ప్రచారం చేస్తూ చాలామంది మాస్టర్స్ ఉన్నారు. ఉదాహరణకి బుద్ధ సిఇఓ ఉన్నారు, గుడాకేశ ఉన్నారు,
అట్లాగే ఇప్పుడు డాక్టర్ జీకే గారు ఉన్నారు, ఆ, బాలకృష్ణ సార్ ఉన్నారు. ఇట్లా ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో విధాలుగా చెప్తున్నారు. వాళ్ళ ఇప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరికి తప్పుగా అనిపించవచ్చు. అదేంటి పత్రిజీ ఇది చెప్పారు కదా, వీళ్ళు ఇంకో విధంగా ఇలా చెప్తున్నారేంటి అని అనిపించవచ్చు. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఒక గమ్యాన్ని చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నట్లు, ఇప్పుడు నేను ఆ, ఒక ఎగ్జాంపుల్ చెప్తారు జీకే సార్. ఒక బంతిని తీసుకుందాము, ఒక బాల్ తీసుకుందాము. ఆ బాల్ మధ్యలో ఒక బిందువు ఉంది. ఆ బాల్ పై కొసకి బిందువు నుంచి పై దగ్గరికి రావాలన్నమాట. అంటే పైన ఉండే ఉపరితలానికి రావాలి. బిందువు నుంచి ఉపరితలానికి ఆ బాల్ మధ్యలో, అంటే గుండ్రంగా ఉండే ఆ బాల్ కాబట్టి ఏ ఏ యాంగిల్లోంచి, అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళినా కూడా ఉపరితలానికి చేరుతాం మనం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఇదే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. కనిపిస్తుందండి బోర్డు? వైట్ బోర్డ్ కనిపిస్తుందా ఎవరికైనా? కనిపిస్తుంది లావణ్య. అదే అదే. సో ఇప్పుడు ఇది ఒక బంతి అనుకుందాము. ఇక్కడి నుంచి మధ్యలో ఒక బిందువు ఉంది. ఈ బిందువులో ఈ బిందువు నుంచి ఇట్లా పోయినా ఉపరితలానికి చేరుకుంటాం, ఇట్లా పోయినా ఉపరితలానికి చేరుకుంటాము. సో ఇది ఇట్లా ఎన్నో కోట్ల మార్గాలు ఉన్నాయి అన్నమాట. అన్ని యాంగిల్స్లో పోయినా కూడా చివరికి ఉపరితలానికే చేరుకుంటాము. అంటే ఏంటి, ఈ ఉపరితలము అనేది మనం మోక్ష మార్గంగా తీసుకుందాము. ఈ ఉపరితలం అనేది మోక్షం అనుకుంటే, ఇది మన మానవ జన్మ అనుకుంటే, ఎన్ని మార్గాల్లో వెళ్ళినా కూడా చివరికి ఉపరితలానికి చేరుకుంటాము. అలాంటప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళిన వాళ్ళకి ఈ డైరెక్షన్లో వెళ్ళిన వాళ్ళకి పూర్తి వ్యతిరేకం. వాళ్ళు తానా అంటే వీడు తందానా అన్నట్టు. ఇంత వ్యతిరేకంగా ఉన్నా కూడా చివరికి ఏం జరుగుతుంది, ఇద్దరు మోక్షానికి చేరుతారు. కాబట్టి మనం అది అర్థం చేసుకొని, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఎలా ప్రవర్తించినా కూడా అందరం కూడా చివరికి మోక్ష మార్గంలోకే వెళతాము. కాకపోతే ఒకళ్ళు ముందుగా చేరుకుంటారో ఒకళ్ళు నిదానంగా చేరుకుంటారు, అంతే అనుకొని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఇంకా అప్పుడు మనం వేరే వాళ్ళని తప్పు పట్టమన్నమాట. తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వెంటనే వాళ్ళని చూడగానే ఓ వీళ్ళు ఇంకొక మార్గంలో వెళుతున్నారు, అంతే. వాళ్ళు కూడా ఉండేది, వాళ్ళు కూడా ఆ చైతన్యం నుంచి వచ్చిన దివ్యాత్మ స్వరూపులే. కాకపోతే వేరే వేరే పని పట్టుకున్నారు. ఇప్పుడు నేను గిన్నెలు తోమాలి అనుకుంటే నాకు కావాల్సిన పదార్థాలు ఏంటి, గిన్నెలు, నీళ్లు, సబ్బు, పీచు, ఒక ప్రదేశము, ఇవి కావాలి నాకు. ఇంకొకళ్ళు బట్టలు ఉతకాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి గిన్నెలు అవసరం లేదు, సబ్బు అవసరం లేదు, పీచు అవసరం లేదు, వాళ్ళకి వేరే కావాలి. అలాంటప్పుడు నువ్వేంటి ఈ పని చేస్తున్నావు అని అనడంలో అర్థమే లేదు కదా. కాబట్టి ఎవరు ఏ పని చేయడానికి వచ్చారో వాళ్ళకి వాళ్ళలాంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళకి అలాంటి బుద్ధి కావాలి, అలాంటి తెలివితేటలు కావాలి, దాన్ని చేయడానికి తగిన శక్తి కావాలి కదా. కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళ జన్మలో వాళ్ళకి ఏమైతే అనుకున్నారో వాళ్ళు అది తెచ్చుకున్నారు, ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని జడ్జి చేయడం అనేది సరి అయిన పద్ధతి కాదు. అది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన బంధాలు అనేవి చక్కగా ఉంటాయన్నమాట. ఇబ్బంది లేకుండా మనం అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండగలుగుతాము. పత్రిజీ చెప్పారు కదా, నో కామెంట్స్ నో జడ్జిమెంట్స్ అనేసి, ఆ విధంగా మనం ఉండగలుగుతాము. నీ పని అంతా మతాన్ని ఏం జరగాలి అని అనుకుంటున్నారో దాన్ని ప్రతి ఆశను ఎదురుచూపును వెళ్ళిపోనివ్వండి. ఒకవేళ భయం వేస్తే దానికి ఏ ఆలోచన లేదా చిత్రాన్ని చేర్చే ప్రయత్నం చేయకండి. ఆ భావాన్ని అనుమతించి సినిమాను జరగనివ్వండి. సంసిద్ధతలతో మీకు తోడ్పడటానికి ఈ క్రింది ధ్యానాన్ని రికార్డు చేసుకొని వినండి. ఓకే, సో ఏం చెప్పారు, పైన సినిమా చూసేటప్పుడు మనం అనుకున్నది ఒకటి, మనం చూసేది ఒకటి ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు మనం ఏమన్నారంటే, మీ మనసులో ఎటువంటి ఆలోచనలు చెయ్యొద్దు. ఎందుకంటే అరే వీళ్ళు ఇలా కాదు, ఇదంతా అబద్ధం, ఇది ఇలా ఉండదు, ఇట్లా రకరకాలుగా మన మనసులో ఆలోచన కనుక వస్తే వెంటనే అక్కడ చిత్రం మారిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాంటి ఏమి చెయ్యొద్దు.
మనసు ప్రశాంతంగా ఉంచుకొని జస్ట్ సినిమాని సినిమాలాగా చూడండి అని చెప్పారన్నమాట. ఒకవేళ మీకు అలా చేయడానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ క్రింద ధ్యానాన్ని చేయమని చెప్పారు. అది ఏంటి తెలుసా? ఆ ధ్యానము ఒప్పుకోవడానికి కోసం ధ్యానం అనమాట. అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరించడానికి కోసం చేసే ధ్యానం. అదేంటో చూద్దాం. ఒప్పుకోలు ధ్యానం. శ్వాస మీద ధ్యాస ఉంచండి. శ్రద్ధను ఛాతీ మీదకు తీసుకురండి. ఇక్కడ నుండి లోనికి వెళ్లే శ్వాసను, బయటకు వెళ్లే శ్వాసను గమనించండి. 10 వచ్చే వరకు ప్రతి శ్వాసను లెక్కించండి. ఆలోచనలు వస్తే వాటిని వెళ్ళనిచ్చి తిరిగి శ్వాస గమనింపు మరియు లెక్కింపుకు దగ్గరకు రండి. మీరు 10 శ్వాసలు చేరే వరకు రికార్డింగును నిలిపివేసి ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. నీలి ఆకాశంలోకి చూస్తున్నట్లు ఊహించుకోండి. స్థిరంగా కూర్చుని ఆకాశాన్ని గమనించండి. ఆ ఆకాశం మరియు వాతావరణం ఎప్పుడూ మారుతూ ఉండటం పట్ల ఎరుక పొందండి. కొంచెం సేపట్లో వాతావరణం భిన్నంగా ఉంటుందని మీకు తెలుసు. మీరు ఎదురు చూస్తూ ఉంటే కొన్ని మేఘాలు వస్తాయి. ఇప్పుడు అవి మీ మీద చిన్నగా వర్షిస్తాయి. మీరు ఇంకొంచెం సేపు ఎదురు చూస్తే మేఘాలను చీల్చుకుంటూ సూర్యుడు వెళ్తాడు. మేఘాలు నారింజ వర్ణాన్ని సంతరించుకొని కాంతి తగ్గిపోతూ ఆకాశంలో చీకటి కమ్ముకుంటూ నక్షత్రాలు తప్ప మిగిలినదంతా గాఢ నీలివర్ణంలో మీరు ఆ చుక్కలను తదేకంగా చూస్తూ ఒక దిశలో మార్గం మూసుకుపోతూ బూడిద మరియు గులాబీ కాంతి కనబడటం మొదలవుతూ వెంటనే అది నీలిరంగుకు మారుతూ ఆ నీలి ఆకాశం మళ్ళీ మారుతుంది. ఇలా రకరకాలుగా మారుతున్నట్లుగా మనం ఊహించుకోవాలి. ఇప్పుడు ఆకాశాన్ని అది మారదలుచుకున్న విధంగా మారనియ్యండి. దానిని ఏమీ చేయడానికి ప్రయత్నించకండి. ఆకాశాన్ని ఏ విధమైన వాతావరణంతో ఉంటే అలాగే ఉండనివ్వండి. ఆకాశాన్ని చూస్తూ దాని వాతావరణాన్ని పూర్తి ఒప్పుకోలుతో ఉండండి. దాన్ని సంభవించనీయండి. ఆకాశమే జీవితం. అది తాను తెచ్చే వాతావరణం ఏదైనా తానే తెస్తుంది. ఆకాశం ఆవలి జీవితం. అది మిమ్మల్ని గాయపరచదు. అది తాను తెచ్చే వాతావరణాన్నే తెస్తుంది. మీరు కేవలం గమనిస్తున్నారు, అనుమతిస్తున్నారు. అది తెచ్చే దానినే తేనిస్తున్నారు. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మరొక శ్వాసను తీసుకొని మీ శ్రద్ధను మీ చుట్టూ ఉన్న లోకం వైపుకు మరల్చండి. ఇది ఒక ధ్యాన పద్ధతి అన్నమాట. ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరించడం కోసం. మరి ఇప్పుడు ధ్యానం చేసి ఆ ప్రయత్నం చేద్దామా? మనకెంతో చక్కగా వివరించి ఇచ్చారు కదా. చేద్దామండి. సో అందరం నేను దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తూ మనం చేద్దాము. అందరం చక్కగా ధ్యాన స్థితిలో కూర్చుందాము. సౌకర్యవంతంగా కూర్చొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. శ్వాస మీద ధ్యాసని ఉంచుదాం. నేను ఒక 10 వరకు లెక్కిస్తాను. అప్పటి వరకు మన శ్వాసని మనం గమనిస్తూ అలాగే మన శ్రద్ధతో మన ఛాతీని గమనించాలి. అంటే హృదయ భాగాన్ని గమనిస్తూ ఉందాం. అనాహత చక్రానికి మన శ్రద్ధని అక్కడ పెడతాము. శ్వాస మీద ధ్యాస. 1 తీసుకునే శ్వాస, వదిలే శ్వాస. 2
3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనం చక్కగా ఊహించుకుంటూ ఉందాము. నీలి ఆకాశంలో చూస్తున్నట్లుగా ఊహించుకుందాం. చక్కగా అలాగే స్థిరంగా ఆకాశాన్ని గమనిస్తూ ఉందాము. మనం గమనిస్తున్న ఆకాశంలో ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటాయని ఎరుక తెచ్చుకుందాం. మనం చూస్తుండగానే సూర్యుడు చక్కటి కాంతితో వెలుగుతూ ఉంటాడు. నెమ్మదిగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒక్కొక్కటిగా మన మీద చినుకులు రాలడం మొదలైంది. ఆకాశమంతా మేఘావృతమయ్యింది. చీకట్లు కమ్ముకున్నాయి. ఆకాశం వైపు నుంచి మనం అలాగే గమనిస్తూ ఉన్నాము. వర్షం పడుతూ ఉంది. అంతలోనే కొద్ది కొద్దిగా వర్షం తెరిపి వచ్చి సూర్యుడు మళ్ళీ మేఘాలని చీల్చుకుంటూ వస్తున్నాడు. ఆకాశమంతా చక్కటి వెలుతురుతో నారింజ రంగులో మెరిసిపోతూ ఉంది. ఇంకా ఆకాశంలో వాతావరణం మారిపోతూ ఉంటుందనే విషయం మనకు తెలుసు.
ఇప్పుడు ఆకాశము అది ఎలా మారాలనుకుంటుందో దాన్ని అలాగే మారనిద్దాము. ఎటువంటి ఊహాగానాలు లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా కేవలం ఆకాశాన్ని గమనిస్తూ ఉందాం. ఎట్లాంటి మార్పులు వస్తున్నాయో అలాగే గమనిస్తూ ఉందాం. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తున్నాము. ఆకాశమే జీవితం. అది తెచ్చే వాతావరణం ఏదైనా సరే అదే తెస్తుంది. దాన్ని అలాగే చూస్తూ ఉందాం. ఆకాశం అనేది ఆవల జీవితం. అది మనల్ని ఏమాత్రమూ గాయపరచదు. అది తెచ్చే వాతావరణం అదే తెస్తుంది. మనం కేవలం గమనిస్తున్నాము. అనుమతిస్తున్నాము. ఒప్పుకుంటున్నాము. ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఆకాశాన్ని గమనిస్తూ ఆ తెచ్చే పరిస్థితులను, వాతావరణ మార్పులను గమనిస్తూ ఉందాము.
that 100%. శోభ గారు నిదానంగా దీర్ఘమైన శ్వాసం తీసుకుంటూ మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి వద్దాము. చక్కగా ఉన్నది ఉన్నట్టు అంగీకరించడాన్ని, ఎప్పుడూ లోకం మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి అని అర్థం చేసుకోవడాన్ని కోసం మనం చేసిన ఈ చక్కని ధ్యానం మనలో పూర్తి అంగీకృత తత్వాన్ని తెస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.